హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం ఈజీగా ఇన్స్టంట్గా ఎలాగ సిల్వర్ క్లీన్ చేయాలో చూద్దామా. ఇది ఏంటంటే సిల్వర్ డిప్ అనే లిక్విడ్ అండి. ఇది ఒకటి ఇది మనం ఆన్లైన్లో కానీ లేకపోతే బయట పూజా స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. దీంతో క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇది మనకి దీంట్లో మీషోలో ఉంది, అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుందండి. మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారనమాట, సిల్వర్ ఎలాగ క్లీన్ చేస్తున్న వాళ్ళకి ఒకసారి చెప్పండి అని. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ సిల్వర్ని అది లిక్విడ్ ఒక బౌల్లో తీసుకోవాలండి, పెద్ద బౌల్లో తీసుకోవాలి, అన్నీ మునిగేటట్టు తీసుకొని దాంట్లో జస్ట్ అలా డిప్ చేస్తే చాలు, ఈజీగా పోతుంది. చూసారా మనకి కలర్ ఇన్స్టాంట్గా ఎలా వచ్చేస్తుందో, అదిగోండి మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. వీడియో చాలా ఈజీగా అయిపోతుందండి క్లీనింగ్ అనేది, షైనింగ్ కూడా మంచిగా వస్తుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, మీరు ఏదైతే ఫుడ్ బౌల్స్ అండ్ గ్లాసెస్ యూస్ చేస్తున్నారో వాటికి మాత్రం అస్సలు ఇది యూస్ చేయకండి. అంత మంచి సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను, ఓన్లీ పూజా ఐటమ్స్కే తప్ప. కానీ డిఫరెన్స్ చూసారా, మీరు మాత్రం మనకు అంత రిస్క్ అవసరం లేకుండా చాలా బాగా క్లీన్ అవుతుంది. సేమ్ మన కొత్తవి ఎలాగుంటాయో అలాగా క్లీన్ అవుతుంది. ఇదివరకు అయితే నేను చాలా ప్రొడక్ట్స్ యూస్ చేశాను, ఆ పౌడర్ ఈ పౌడర్ అన్నీ వేసి క్లీన్ చేసేదాన్ని. బట్ ఇది నాకు ఈజీగా అనిపించింది ఈ క్లీనింగ్ అనేది. చూసారా, ఇది సేమ్ మనకి షాప్లోంచి తీసుకొచ్చిన వాటిలాగా మెరిసిపోతుంది, తలతల మెరిసిపోతుంది, మంచి షైనింగ్ వచ్చింది కదండి. ఇది చాలా బాగుందండి, ఈజీగా క్లీనింగ్. మనకి హ్యాండ్స్ కూడా యూస్ చేయొద్దు, ఏదైనా పెట్టి యూస్ చేయండి. తర్వాత నాకేమో చిన్న చిన్న మంట కింద అనిపించింది, ఏదైనా గ్లౌజెస్ కట్లా అలా యూస్ చేసుకొని క్లీన్ చేయండి. పైన నేను వాటర్ తీసుకొని పోస్తున్నాను, పోస్తుంటుంటేనే అది ఆటోమేటిక్గా షైన్ అనేది వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఏమో అష్టలక్ష్మి చెంబు మీద చూడండి, డిఫరెన్స్ చూసారా, అక్కడ ఇక్కడ రెండు ఎంత బాగా వస్తుందో. మనం ఆ లిక్విడ్ పోస్తుంటేనే ఆ నలుపు అనేది పోతుంది. ఇది యాంటిక్ పీస్ అండి, యాంటిక్ అష్టలక్ష్మి చెంబు కదా. చూడండి ఎంత షైనింగ్గా వచ్చిందో. ఇదే ఫస్ట్ టైం నేను షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంత షైనింగ్గా చూడడం అనేది. ఓ పక్కన పోస్తుంటుంటేనే ఆటోమేటిక్గా క్లియర్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి నల్లగా కనపడుతుంది కదా, లిక్విడ్ నేను తీసుకొని పోస్తున్నాను కొద్దిగా. నాకు చెంబు పూర్తిగా మునగలేదు. తర్వాత మనము కొంచెము మన డిష్ వాషర్ ఉంటుంది కదా, అది తీసుకొని లైట్గా వేసుకొని క్లీన్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది. అలా పెట్టుకోవద్దండి, క్లీన్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత మనకి డ్రై క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా నీట్గా తుడిచేసుకోవాలి. మనం డ్రై అయిపోవాలి, కొంచెం కూడా తడి లేకుండా చూసుకొని జిప్లాక్ కవర్లో పెట్టుకొని లోపల పెట్టేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇక్కడ క్లాత్ పెట్టి తుడుచుకుంటున్నాను, డ్రై క్లాత్ తీసుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి ఇది మాత్రం. మీరు కూడా యూస్ చేయండి, బాగుంటుంది. బట్ ఫుడ్ ప్లేట్స్ కానీ వాటర్ గ్లాసెస్ కానీ అస్సలు యూస్ చేయకండి. నార్మల్గా వేరే పద్ధతిగా నేను అది కూడా చూపిస్తాను ఒకసారి అలా క్లీన్ చేసేది. బట్ పూజా ఐటమ్స్కి మాత్రం ఇది ఇలా యూస్ చేసుకోవచ్చు, ఇన్స్టంట్ గ్లో వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.